స్టిబిడి దబ్ 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 yes 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 స్టిబిడి డిప్ స్టిబిడి దబ్. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. పవన్ ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. ఉప్పెనలా ఉప్పొంగుతూ ఆవేశంలో నుండి జనసేన పార్టీ 2014 మార్చిలో ఆవిర్భవించింది. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. తమ్ముడు కూడా ప్యాకేజీ తీసుకొని టీడీపీకి దత్తపుత్రుడిగా పని చేయడానికే జనసేన పెట్టాడని, త్వరలో జనసేనని టీడీపీలో విలీనం చేస్తాడని ఎంతో మంది ఎగతాళి చేశారు. అన్నిటిని భరించి 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించాడు. జగన్ అధికారంలోకి వస్తాడని అందరూ అనుకున్నారు. పవన్ రూపంలో జగన్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాలక్రమేణా జగన్ కు ప్రజల్లో ఆదరణ లభించడం, టీడీపీ బీజేపీ మధ్యలో చీలుకలు రావడం, పవన్ కళ్యాణ్ టీడీపీని తప్పుపడుతూ అలాగే బీజేపీని కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ నిలదీస్తూ తన పార్టీని ముందుకు తీసుకెళ్లాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అలాగే వైసీపీ ఎన్నికల బరిలో నిలిచాయి. పవన్ కళ్యాణ్ మాత్రం వామపక్ష పార్టీలతో బరిలోకి దిగారు. బీజేపీ మాత్రం ఎలాగైనా టీడీపీని ఓడించాలనే ధ్యేయంతో మాత్రమే ఎన్నికల బరిలో దిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సంచలన ఫలితాలు రాబట్టింది. ఏకంగా 151 ఎమ్మెల్యేలు, 21 ఎంపీ సీటు సాధించింది. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. చివరికి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఎంతో మంది రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు పవన్ ని ఎంతగానో చులకనగా మాట్లాడారు. వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత జగన్ మరియు వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఒక్కరు కాదు, అందులో ఉన్న ప్రతి నాయకులు పవన్ కళ్యాణ్ ని మాత్రము ప్యాకేజీ స్టార్ అని, నిత్య పెళ్లి కొడుకని, 4 పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఆఖరికి తన భార్య పిల్లల్ని కూడా వ్యక్తిగతంగా దూషిస్తూ చివరికి కన్న తల్లిని కూడా వదల్లేదు. రోజులు గడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ మాత్రం చెల్లించకుండా తన పార్టీని అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో జగన్ పవన్ కళ్యాణ్నే కాదు టీడీపీ వారిని కూడా ఇబ్బంది పెడుతూ వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేశాడు. ఎలాగైనా ఈ వైసీపీ రాక్షస పాలనను అంతం చెయ్యాలి అంటే ఓట్ బ్యాంకుని ఏ మాత్రం చీలనివ్వకుండా చెయ్యాలని అనేక సభల్లో, ప్రసంగాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముందుకు సాగాడు. ఎన్నికలు 6 నెలల ముందు జగన్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు. ఏ మాత్రం పవన్ కళ్యాణ్ ఆలోచించకుండా డైరెక్ట్ గా జైలు దగ్గరికి వెళ్లి చంద్రబాబుని పరామర్శించి బయటికి వచ్చి టీడీపీ, జనసేన కలిసే ముందుకు వెళ్తావి ఎన్నికల్లో అనౌన్స్ చేశాడు. బీజేపీ కూడా మాతో పాటు కలిసి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాట కాదనలేక బీజేపీ టీడీపీతో కలవడానికి ఒప్పుకునింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి. సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ చాలా తగ్గాడు. కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మాత్రమే తీసుకున్నాడు. చాలా మంది పవన్ ని హేళన చేశారు. పార్టీని అమ్మేసుకున్నాడని చాలా నీచంగా మాట్లాడారు. అవేమి పట్టించుకోకుండా తాను తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, వైసీపీ అరాచక పాలనను కూడా అంతం చేయడమే తన ధ్యేయమని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పాడు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2కు 2 ఎంపీ సీట్లు కైవసం చేసుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు దాటింది. జగన్ కు కూడా కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ పవన్ ఎంత అనుకున్నాడు. 11 సీట్లు వచ్చేసరికి పవన్ దెబ్బ ఎలా ఉంటుందో జగన్ కు అర్థమైంది. పవన్ కు రాజకీయం ఏం తెలుసు అన్నారు. పవన్ ఆడే ఈ రాజకీయ క్రీడ అనుభవజ్ఞుల సైతం ముక్కున వేలు వేసుకున్నారు. పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి పరిపాలన కూడా సత్తా చాటుతున్నారు. ప్రధాని మోదీ గారు అన్నట్టు ఏ పవన్ నహి ఏ తూఫాన్ హై అన్నారు. ఎస్, పవన్ ఒక రాజకీయ తుఫాన్.